ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఎక్స్‌నెస్ నుంచి చాలా పెద్ద అప్డేట్ అనేటువంటిది వచ్చింది. చాలామంది ఎక్స్‌నెస్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్‌ని ఓపెన్ చేసి ఇన్యాక్టివ్‌గా, అంటే దాంట్లో డబ్బులు వేయకుండా, ట్రేడ్స్ అనేటువంటివి చేయకుండా ఇన్యాక్టివ్‌గా ఉన్నారనమాట. కాబట్టి అటువంటి యొక్క అకౌంట్స్‌ని నవంబర్ 6వ తేదీ తర్వాత మీరు వాటిలో డబ్బులేసేసి ట్రేడ్ చేయలేరు. అటువంటి అకౌంట్స్‌ని పూర్తిగా నవంబర్ 6వ తేదీ లోపల క్లోజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఎక్స్‌నెస్ చాలా రకాలైనటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్‌ని తీసుకొని వస్తూ ఉంది. దానికి కారణాలు చాలా ఉన్నాయి, అవి తర్వాత చెప్తాను. ఎవరైతే సరే ఎక్స్‌నెస్ అకౌంట్స్‌ని ఓపెన్ చేసి చాలా కాలం నుంచి వాటిని యూజ్ చేయకుండా ఉంటే దయచేసి వాటిని యూజ్ చేయండి. లేకపోతే వాళ్ళు నవంబర్ 6వ తేదీ తర్వాత దాంట్లో డిపాజిట్ చేయలేరు, ట్రేడింగ్ అనేటువంటిది చేయలేరు. ఇది చాలా పెద్ద బిగ్ అప్డేట్. ఎందుకంటే ఎక్స్‌నెస్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ అనేటువంటిది చాలా వండర్‌ఫుల్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామే. అది చాలా యూజర్ ఫ్రెండ్లీగా చాలా బాగా ఉంటుంది. కాబట్టి తర్వాత మీరు ఎవరైనా సరే దాంట్లో అకౌంట్ ఓపెన్ చేద్దామని అనుకున్నా కూడా మీరు చేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి కేర్ఫుల్గా ముందు మీరు ఆ అకౌంట్‌ని యాక్టివేట్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే కొత్తగా ట్రేడింగ్‌లోకి, అంటే క్రిప్టో కరెన్సీస్ కానీ, బిట్‌కాయిన్ కానీ, గోల్డ్ కానీ, నాస్డాక్ కానీ, ఇటువంటి వాటిలో కూడా ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు ఎక్స్‌నెస్‌లో నాస్డాక్ అనేటువంటి ట్రేడింగ్ ఉండదు. కానీ వాంటేజ్‌లో నాస్డాక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ ఉన్నది. ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఆప్షన్ అనేది ఉన్నది. దాంట్లో ఎవరైనా సరే అకౌంట్‌ని ఓపెన్ చేయాలనుకున్నప్పుడు నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేటువంటిది ఇస్తున్నాను, రిఫరల్ లింకు. దాని ద్వారా మీరు అకౌంట్‌ని ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత అసలు ఈ ఎక్స్‌నెస్ ఎందుకని ఇంత గజిబిజి గందరగోళానికి గురవుతుంది అని అంటే, నేను చెప్పాను కదా, ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. గత 3 నెలల క్రితం ఏమైందంటే, ఫేమస్ అయినటువంటి ఇండియన్ యూట్యూబర్స్ ఈ ఎక్స్‌నెస్‌ని బాగా ప్రమోట్ చేసి దాని ద్వారా లక్షలు వస్తున్నాయి, కోట్లు వస్తున్నాయి అని చెప్పి ఇది చేయటం వలన ఒక్క నెలలోనే దాదాపుగా 13-14 లక్షల అకౌంట్లు ఓపెన్ చేయడం అనేటువంటిది జరిగింది. తర్వాత సైమల్టేనియస్‌గా వీళ్ళందరూ కూడా కొంచెం వాటిలో డబ్బులు వేసేసేసి ట్రేడ్ చేయడం, వీటి కారణంగా డెల్టా ఎక్స్చేంజ్ లాంటి ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్, జెరోదా, అప్‌స్టాక్, నియో, ఫ్లయర్స్, ఇట్లా గ్రో, ఇలాంటి చాలా రకాలైనటువంటి ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి కదా, వాటిలో అసలే ఇండియన్ మార్కెట్లో లాట్ సైజ్ అనేటువంటిది పెంచేయడం వలన ట్రేడర్స్ తగ్గిపోయారు. దాని యొక్క ప్రభావం వలన వీటికి వెళ్ళిపోయారు అన్నమాట. దేనికి? ఫారెక్స్ ట్రేడ్స్కి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. దీనివల్ల ఇండియన్ మార్కెట్లో ట్రేడ్ చేసేటువంటి వాళ్ళు పూర్తి స్థాయిలో తగ్గిపోయారు. మనం ఇండియన్ మార్కెట్లో 5,000, 10,000 వేసేసుకొని ఏదో చిన్న చితక ట్రేడ్ అనేటువంటి చేసుకోవచ్చు. అయితే మంచిగా చేయాలి అని అనుకున్నప్పుడు కనీసం 50,000 రూపాయలైనా సరే ఇండియన్ మార్కెట్లో ట్రేడ్ చేయాలంటే, ఇండియన్ మార్కెట్ సెబీ నుంచి పర్మిషన్ తీసుకున్నటువంటి ఈ యొక్క డీమ్యాట్ అకౌంట్స్లో 50,000 వేస్తే కానీ మనం మినిమంగా ఏదో కొద్దిగా గొప్ప డబ్బులు తీయలేమన్నమాట. కానీ ఫారెస్ట్ మార్కెట్లో అలా కాదు. అక్కడ ఉన్నటువంటి లెవరేజ్ ఫ్లెక్సిబిలిటీ కానీ ఇండియన్ మార్కెట్లో 1:4 ఉంటే అక్కడ 1:2,000 ఉంటుంది. సో కావాల్సినంత ఫ్లెక్సిబిలిటీ ఉన్నది కాబట్టి దాంట్లో వేసి ట్రేడు 500 రూపాయలు ఉన్న, 1000 రూపాయలు ఉన్నా వేసేసేసి ట్రేడ్ చేయొచ్చు అనమాట. అందుకని ఎక్స్‌నెస్ ఏం చేసింది ఈ మధ్యకాలంలో, ఇంతకుముందు $15 మినిమం డిపాజిట్ చేసుకొని ట్రేడ్ చేయొచ్చు. $15 అంటే ఓ 1,500 వేసుకోండి, 1,380, 1,400 వస్తుంది. కానీ ఇప్పుడు దాన్ని 20,000కి $200 మినిమం మీరు డిపాజిట్ చేయాలంటే $200 డిపాజిట్ చేయాలి. కాబట్టి ఇది ఒక దీనివల్ల ఏమవుతుంది, ఎక్స్‌నెస్ ఇటువంటి కండిషన్ కూడా తీసుకొని రావడం ద్వారా ఈ యొక్క ఎక్స్‌నెస్లో కానీ ట్రేడ్ చేసేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య తగ్గిపోతుంది. మరలా అల్టిమేట్గా ఇండియన్ మార్కెట్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్స్‌నెస్ అనేటువంటి గ్రే ఏరియాలో ఉన్నది. కానీ ఇవి ఉన్నాయి కదా, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియన్ మార్కెట్ సెబీ నుంచి వీటన్నిటి నుంచి పర్మిషన్ తీసుకున్నదే కదా. మరి పర్మిషన్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఆదాయం రాకపోతే దొడ్డి మార్గంలో వచ్చినటువంటి వాళ్ళు సక్సెస్ అవుతుంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా. కాబట్టి వీళ్ళందరూ ఒక ప్రెజర్ అనేటువంటిది ఇండైరెక్ట్గా తీసుకొని రావటం వల్ల కానీ ఏదైనా కారణాలు కావచ్చు. గత 3 నెలల నుంచి మాత్రం ఎప్పుడైతే ఎక్స్‌నెస్లో ట్రేడింగ్ అకౌంట్స్ విపరీతంగా ఓపెన్ చేశారో ఆ తర్వాత నుంచి వాళ్ళు రిజిస్ట్రేషన్స్ ఆపేసేయటం, డిపాజిట్ మనీని పెంచేసేయటం, కొన్ని సందర్భాల్లో ఇండియన్ బ్యాంక్స్కి మనీ ట్రాన్స్ఫర్ చేయడం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ ట్రేడర్స్ కలిగినాయి. కానీ ఎక్సలెంట్ ప్లాట్‌ఫామ్, దాంట్లో ఎటువంటి తిరుగులేదు. కాబట్టి ఎవరైనా సరే ఉంటే వాళ్ళు
యాక్టివేట్ చేసుకోండి. అంటే యాక్టివేట్ అంటే ఏం లేదు, మనీ వేసేసి 1, 2 ట్రేడ్లు కనుక మీరు చేసేసారంటే అది మీకు బాగా తర్వాత యాక్టివ్గా ఉంటుంది. మీకు తిరుగు లేకుండా మరలా కొన్ని సంవత్సరాల పాటు దాంట్లో కంటిన్యూ కావచ్చు. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.